నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. ప్రపంచ కార్మికులారా ఏకం కండి. శ్రామిక రాజ్యం సమాజ స్థాపన లక్ష్యంగా ఎగిసిన అరుణ పతాక 100 ఏళ్ల పండుగ చేసుకుంటోంది. 1920లో తాష్కెంట్లో బేజం పడ్డ భారత కమ్యూనిస్టు ఉద్యమం 1925లో కాన్పూర్ వేదికగా వ్యవస్థీకృతమై దేశ రాజకీయాల్లో జాతీయ ప్రత్యామ్నాయంగా ఎదిగింది. రాజకీయాలకే పరిమితం కాకుండా తెలంగాణ సాయుధ పోరాటం సహా అనేక ఉద్యమాలతో నిరుపేదల గళం బలమయ్యారు. లక్షల ఎకరాల భూ పంపిణీకి బాటలు వేసిన ఘనత అందుకున్నారు. ఒక స్థాయిలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా నిలిచిన ఆ ఉద్యమ శక్తి 1964లో చీలికతో 2 మార్గాలుగా విడిపోయింది. అయినా కేరళ, పశ్చిమ బంగాల్లో భూ సంస్కరణలతో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. కానీ కాలం మారింది, రాజకీయాలు మారాయి. ఈరోజు దేశంలో కమ్యూనిస్టుల స్టేచర్ ఏంటి? 100 ఏళ్ల ఎర్ర జెండా దారిటు, పడికట్టు పదాలు, పిడివాదాల స్థానంలో ఇప్పటి కాలానికి కావాల్సిందేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొన్న వారు కె శ్రీనివాసరెడ్డి గారు, సీనియర్ సంపాదకులు, విశాలాంధ్ర పత్రికలో 40 ఏళ్లకు పైగా పనిచేసిన అనుభవశాలి, హైదరాబాద్ నుంచి. అట్లాగే గాలి నాగరాజు గారు, సీనియర్ పాత్రికేయులు, తిరుపతి నుంచి. డాక్టర్ బుడ్డిగా జమీందర్ గారు, విద్యావేత్త, రాజకీయ విశ్లేషకులు, విజయవాడ నుంచి. నమస్తే అండి ముగ్గురికి. నమస్తే అండి. నమస్తే. ముందుగా శ్రీనివాసరెడ్డి గారు, ఘనంగా 100 ఏళ్ల పండుగకి సిద్ధమవుతున్న భారత కమ్యూనిస్టు పార్టీ ప్రస్థానాన్ని ఈ సందర్భంగా ఎలా గుర్తు చేసుకోవాలి అంటారు? 100 ఏళ్ల శతవసంతాల పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. జాతీయోద్యమంలో కాంగ్రెస్ నిర్వహించిన కాంగ్రెస్ ఆవిర్భావం ఏర్పాటైంది 1885 డిసెంబర్ 28 అనుకుంటాను. 140 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ తర్వాత జాతీయోద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రముఖులు, కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించిన పెద్దలు, ఆనాడు జాతీయోద్యమంలో జాతీయ స్వాతంత్ర్యం కొరకు పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రముఖులు కూడా ఉన్నారు. అవాళ జరుగుతున్న పరిణామాలను బట్టి దేశ ప్రజలు, యువత ఆనాడు స్వాతంత్ర పిపాసతో పోరాడటానికి సన్నద్ధమవుతున్న దశలో కాంగ్రెస్ విధానాలు నచ్చక ఇంకా మిలిటెంట్ పోరాటాల ద్వారా సాగించాలని కమ్యూనిస్ట్ పార్టీగా ఏర్పడి 1925 కమ్యూనిస్ట్ పార్టీ కాన్పూర్లో ఏర్పడ్డ తర్వాత చరిత్ర కాన్పూర్ కుట్ర కేసు అందరికీ తెలుసు. ఆ కుట్ర కేసులో ఎంతమంది స్వాతంత్ర సమరయోధులు, విప్లవ యోధులు ఆవిర్భవించారు, పోరాటం చేశారు. అట్లాగే మీరట్ కుట్ర కేసు, ఆ తర్వాత స్వాతంత్రోద్యమంలోనే దానికి అనుగుణంగా అనేక తేబాగా పోరాటం, తెలంగాణ పోరాటం, సాయుధ పోరాటము, మలబార్ పోరాటము, అట్లాగే కేరళలో జరిగినటువంటి పన్నప్ప వైరాల్, చిటగాంగ్, అనేక పోరాటాల త్యాగశీలురు ఈ కమ్యూనిస్టు ఉద్యమం నుంచి వచ్చిన వారే తప్ప మరొకరు కాదు. అందుకని విప్లవకర పోరాటాలు, మిలిటెంట్ పోరాటాలు, ఉరికంబాలకు ఎక్కినటువంటి వాళ్ళు, పదుల సంవత్సరాలు, 10-15 సంవత్సరాల వరకు కారాగారాల్లో మగ్గిన వాళ్ళు ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ జెండా ఎత్తుకుని భారత కమ్యూనిస్ట్ పార్టీకి నాంది పలికిన వారు. ఆ కమ్యూనిస్ట్ పార్టీ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి అనేక అంశాలకి కారకులయ్యారు. కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాల వల్లనే కమ్యూనిస్ట్ పార్టీ కోరింది సామాజిక న్యాయం, సమానత్వం. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి, యాంటీ ఇంపీరియలిస్టు కలోనియలిజానికి పోరాడిన పార్టీ అగ్రేరియన్ పోరాటాలు, వ్యవసాయ రంగానికి సంబంధించి, కార్మిక వర్గానికి సంబంధించి చేసిన పోరాటాల ఫలితంగానే ఇవాళ భారత రాజ్యాంగంలో చోటు చేసుకున్న అనేక అంశాలు ఉన్నాయి. అందువల్ల ఆనాటి పోరాటాలు శ్లాఘనీయమైనవి, చరిత్రకెక్కినవి, రక్తతర్పణతో కూడుకున్నవి, కారాగారంలో మగ్గిన నాయకులతో ఉద్భవించిన పార్టీగా దానికి చరిత్ర ఉందని మనం చేస్తున్నాం. రైట్ సార్. ఓకే. నాగరాజ్ గారు, ఏ రాజకీయ భావజాలం తీసుకున్నా, ఏ పార్టీలకైనా 100 ఏళ్లు పూర్తి చేసుకోవడం అంటే సాధారణ విషయం కాదు. అయితే మీ అభిప్రాయంలో
దేశ రాజకీయాలపై ఈ 100 ఏళ్ల ముద్ర ఎలా ఉందండి? శ్రీనివాసరెడ్డి గారు చాలా అంశాలు ప్రస్తావించారు. నేను మళ్ళీ ఆ అంశాల జోలికి వెళ్లకుండానే సిపిఐ పాత్ర నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. స్వాతంత్రోద్యమం తర్వాత ఒక రకంగా చెప్పాలంటే మనకు స్వాతంత్రం వచ్చేసింది. అప్పుడున్న పరిస్థితుల్లో ఒక బైపోలార్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఒకవైపు రష్యా ఉంది, ఒకవైపు అమెరికా ఉంది. ఈ అమెరికా వైపు వెళ్లకుండా రష్యన్ సోషలిజం వైపు, సోషలిస్ట్ విధానాల వైపు కొత్తగా ఏర్పడిన నెహ్రూ ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ ఇవ్వడంలో సిపిఐ అనేది ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించింది. అక్కడి నుంచి తర్వాత కూడా ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమర్జెన్సీలో సిపిఐ సపోర్ట్ చేయడం వివాదాస్పదమే అయినప్పటికీ కూడా ఆ రోజు బ్యాంకుల జాతీయకరణ కావచ్చు, గరీబీ హఠావో కావచ్చు, లేదంటే భూ సంస్కరణలకు సంబంధించినటువంటి తీసుకురావడంలో కానీ సిపిఐ ఒక చేంజ్ ఏజెంట్గా, క్యాటలిస్ట్గా పనిచేసిందనేది మనం చెప్పడానికి ఏమాత్రం వెనకాడకూడదు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే అది గతం. ఇప్పుడు నడుస్తున్నటువంటి భవిష్యత్ అనేది చాలా ప్రశ్నార్థకంగా సిపిఐ కనిపిస్తూ ఉంది. సిపిఐని ఇది సిపిఐ ఒక పార్టీగానే చూడకుండా ఇవాళ సిపిఐ ఒకప్పుడు మాతృ సంస్థగా ఉండి అందు నుంచి విడిపోయినటువంటి సిపిఎం తర్వాత లెఫ్ట్ వింగ్ పాలిటిక్స్లో చాలా 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 పార్టీలు వచ్చాయి. అన్నీ కలిపి కమ్యూనిస్టు ఉద్యమంగా మాట్లాడుకొని చర్చించడమే సబబని నా అభిప్రాయం, ఒక సిపిఐగా మాట్లాడకుండా. ఎందుకంటే సిపిఐ తర్వాత చాలా చాలా పార్టీలు అందులో ఆవిర్భవించాయి. తర్వాత ఏమైందంటే పాలిటిక్స్ అనేది ఒక ఎవర్ డైనమిక్, అది ఎప్పుడు నిశ్చలంగా ఉండదు. ఇప్పుడు ఒక డైరెక్షన్ నెహ్రూ పీరియడ్లో నెహ్రూవియన్ పాలిటిక్స్ ఒక సోషలిజం వైపు వెళ్ళిన తర్వాత ఏమైందంటే బీజేపీ లెఫ్ట్ వింగ్ సాఫ్రన్ పాలిటిక్స్ లెఫ్ట్ వింగ్ నుంచి రైట్ వింగ్ లేకి డైరెక్షన్ మారి వేరే డైరెక్షన్లోకి తీసుకోవడం జరిగింది. అది మనకు చెప్పాలంటే అద్వానీ గారు రథయాత్ర నుంచి 80 నుంచి 90 తర్వాత 2014 ఇది ఒక డైరెక్షన్ సాఫ్రన్ పాలిటిక్స్ వైపు వెళ్తూ ఉంది. ఈ సాఫ్రన్ పాలిటిక్స్ వెళ్ళడంలో ఒక డైరెక్షన్ మార్చడంలో, డైరెక్షన్ని ఆపడంలో సిపిఐ కానీ లెఫ్ట్ వింగ్ పాలిటిక్స్ కానీ ఘోరంగా ఫెయిల్ అయ్యాయని నా అభిప్రాయం. ఎందుకని అంటే రైట్ వింగ్ పాలిటిక్స్ని వ్యతిరేకించేటటువంటి అనేక వామపక్ష పార్టీలు కావచ్చు, వామపక్ష మేధావులు కావచ్చు, లేదంటే వివిధ సంఘాలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఒక వేదిక మైకి తీసుకొచ్చి ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి యునైటెడ్ యాక్షన్ తీసుకొని రావడంలో సిపిఐతో పాటు అన్ని పార్టీలు కూడా ఫెయిల్ అయ్యాయి. అందులో భాగంగానే దానివల్లనే ఇవాళ సాఫ్రన్ పాలిటిక్స్, సాఫ్రన్ రైజ్ అనేది భారతీయ రాజకీయాల్లో కనిపిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ కగార్ ఉంది. ఆపరేషన్ కగార్ పేరుతో ఇవాళ జరుగుతున్నది ఏంటి? ట్రైబల్స్ని అక్కడ ఉన్నటువంటి అల్యూమినియం వేదాంత కానీ ఇంకోరికి కానీ అప్పజిప్పే ఒక కుట్రలో భాగంగా ట్రైబల్స్ని డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది మ్యాసివ్గా. అక్కడ ప్రశ్నిస్తున్నటువంటి మావోయిస్టులని ఇవాళ హోమ్ మినిస్టర్ ఒక డెడ్ లైన్ ఇచ్చి ఫలానా డేట్ లోపు వీళ్ళందరినీ ఎలిమినేట్ చేసేస్తాను, అంటే పీడ పురుగులను ఏరేసినట్టుగా పురుగుల మందులు కొట్టి చంపేస్తాననేటటువంటి ఒక డైరెక్షన్ ఇచ్చి ఆయన ఆ రకంగా ఆ మేరకి పోలీసు సెక్యూరిటీ భద్రతా దళాలు ఉపయోగిస్తూ ఉంటే ఆ మావోయిస్ట్ ఎన్కౌంటర్లను వ్యతిరేకించడంలో కావచ్చు, లేదంటే ట్రైబల్ డిస్ప్లేస్మెంట్ కావచ్చు, లేదంటే ఈ వేదాంత లాంటి వాటిని మైనింగ్ ఇండస్ట్రీస్కి ట్రైబల్ ఫారెస్ట్ ప్రాంతాలను అప్పచెప్పడంలో జరుగుతున్నటువంటి విధానాల మీద కానీ వ్యతిరేకించడానికి ఒక కామన్ ప్లాట్ఫామ్ బిల్డ్ చేయడంలో లెఫ్ట్ మూవ్మెంట్ ఫెయిల్ అయింది. ఫేక్ ఎన్కౌంటర్లు వ్యతిరేకించడంలో, దీనికి ఎన్కౌంటర్ ఈజ్ ఫేక్, దానికి రాజకీయాలు ఏమున్నాయి? ఇవాళ ప్రొఫెసర్ సాయిబాబా గారు ఉన్నారు, ఆయన్ని 10 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టే చెప్పింది ఈయన పెట్టిన కుట్ర కేసు నిరాధారము అని. ఇప్పుడు ఆయన 90% డిజబిలిటీలో ఉన్న మనిషి ఒక వెస్ట్రన్ టాయిలెట్ కావాలని అడిగితే కూడా ప్రభుత్వం ఇవ్వకుండా ఇండియన్ టాయిలెట్లోనే పంపించినటువంటి హింస, ఒక రకంగా చెప్పాలంటే జైలు మాన్యువల్కి కూడా డెనై చేసినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అట్లాంటి మినిమం ప్రోగ్రామ్ని అట్లాంటి హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరిగినప్పుడు కూడా లెఫ్ట్ పార్టీస్ ఒక ఇన్సెన్సిటివ్గా పనిచేయడం. ఇప్పుడు ఏమైందంటే కన్సాలిడేషన్ ఆఫ్ రైట్ పాలిటిక్స్ ఒకవైపు ఉంటే ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ లెఫ్ట్ పాలిటిక్స్ ఒకవైపు. రైట్ అండ్ లెఫ్ట్, రైట్ కన్సాలిడేషన్లో వెళ్తా ఉంది, లెఫ్ట్ ఫ్రాగ్మెంటేషన్లో వెళ్తా ఉంది. వీళ్ళందరూ కమ్యూనిస్ట్ ఐక్యత కావాలని మాట వరుస అంటున్నా కానీ ప్రాక్టికల్గా యాక్షన్లోకి వచ్చేటప్పటికి అలా జరగడం లేదు. ప్రజలకి ఆ రకమైన నమ్మకాన్ని కలిగించడంలో కూడా వైఫల్యం చెందినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, జమీందర్ గారు, ఈరోజు దేశంలో ఉన్న 140 కోట్ల జనాభాలో కమ్యూనిజం, సోషలిజం అంటే ఎంతమందికి తెలుసండి? ప్రజలకు తెలియకపోవటం వారి దోషమా, లేకపోతే తెలియచెప్పకపోవటం లోపమా? సగటు పౌరుడి కళ్ళతో చూస్తే కమ్యూనిస్ట్ పార్టీల గురించి ఒక కామన్ మ్యాన్కున్న అవగాహన ఏంటండి? ఈ సోషలిజము, కమ్యూనిజము అనేది ప్రజలకి తెలియటం
ఉదాహరణకి దేని ద్వారా తెలుస్తుందంటే డే టు డే జీవితంలో వాళ్ళు చేసే పోరాటాల మధ్య వాళ్ళు చేసే ఉద్యమాలతో లేకుంటే వాళ్ళ యొక్క పని పాటలతో ముడిపడి ఉంటుంది ఇట్లాంటివి. అంటే మన భారతదేశ చరిత్ర కానీ షార్ట్ చరిత్ర ఒక 150 సంవత్సరాలు అట్లా కానీ తీసుకుంటే ఒక విధంగా మొదటి భాగంగా ఈ స్వాతంత్ర ఉద్యమంగా చూడొచ్చు. స్వాతంత్ర ఉద్యమంలో కమ్యూనిస్టులు సంపూర్ణ స్వాతంత్రం కావాలి అంటూనే ఒక కమ్యూనిస్టు ప్రజలకి ప్రత్యామ్నాయంగా సోషలిజం కావాలి అని కోరుకున్నారు. ఎందుకంటే అక్టోబర్ విప్లవం ఒక మహాస్ఫూర్తిగా కమ్యూనిస్టులు ఎంచుకున్నారు అప్పట్లో. తదనంతరం స్వాతంత్రం తర్వాత కమ్యూనిస్టులు రాజ్యాంగం ఏర్పడిన తర్వాత, దేశం ఏర్పడిన తర్వాత భవిష్యత్తు ఎట్లా ఉండాలి, ఒక పబ్లిక్ సెక్టార్కి ఇంతకు నాగరాజు గారు చెప్పినట్లుగా పబ్లిక్ సెక్టార్ ఉండాలని, బలమైన పబ్లిక్ సెక్టారు, బ్యాంకులు జాతీయకరణ చేయాలని, దున్నేవానికి భూమి ఉండాలని ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. తర్వాత కాలాంతరం ఈ కోల్డ్ వారు, ప్రపంచ రాజకీయాలు మరి 80 దశకం చివరి నుంచి 90 దశకం నుంచి ప్రపంచమంతా ఒక గ్లోబలైజేషన్ వైపుకి వెళ్ళింది. ప్రపంచమంతా ఈ గ్లోబలైజేషన్ అనేది పశ్చిమ దేశాలు, ముఖ్యంగా యుఎస్ నేతృత్వంలో ఉన్న దేశాలు ప్రచారంలోకి తీసుకొచ్చినటువంటి గ్లోబలైజేషన్. చూడండి, ఈ గ్లోబలైజేషన్ పేరు చెప్పి స్వేచ్ఛ ఇస్తాము అంటూనే స్వేచ్ఛని హరింపచేయటం మనం చూస్తున్నాము. భారతదేశం ఉదాహరణకి స్వేచ్ఛలో అంతర్జాతీయ దేశాల్లో ఒక 150 దేశాల్లో చూసుకుంటే మన స్వేచ్ఛ ఎక్కడుందంటే వాక్ స్వేచ్ఛ ఎక్కడుందంటే సుమారు 100 దాటి ఉంది. అంటే స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లోపించటం వలన విద్యాలయాల్లో ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థి ఉద్యమాలకి బ్యాన్ చేయటం వలన, లేకుంటే విద్యా ఉద్యమాలు ఎన్నికలు నిర్వహించలేకపోవటం వలన, లేకుంటే ట్రేడ్ యూనియన్ మూమెంట్స్ని కొంచెము డిగ్రేడ్ చేయటం వలన ఇవన్నీ కారణాలు ఏమిటంటే ఈ సోషలిజం, కమ్యూనిజం అనే పేరు రాకపోవటం. మరొక వైపు కమ్యూనిస్టులు చేస్తున్నటువంటి అపారమైన త్యాగాలు, వాళ్ళు ట్రేడ్ యూనియన్ రంగంలో కానివ్వండి, కార్మికులతో కర్షకులతో కానివ్వండి, వాళ్ళు ఎక్కువగా ఆర్థిక పోరాటాలకి ఎక్కువ పరిమితమయ్యి వాళ్ళని ఐడియాలజికల్ ఫ్రంట్ వైపు, అంటే సోషలిజమే ధ్యేయంగా, కమ్యూనిజమే ధ్యేయంగా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయటంలో కూడా కొంతమేర విఫలమైనది అనేది వాస్తవం. సో ఈ విధంగా చూస్తే 144 కోట్ల జనాభాలో భారతదేశం అనేక డైవర్సిటీ కంట్రీ భారతదేశం. అంటే కార్మికులు ఉన్నారు, కర్షకులు ఉన్నారు, ట్రైబ్స్ ఉన్నారు, అన్ని రకాల వర్గాలు ఉన్నారు. ఈ అన్ని రకాల వర్గాలని పెనవేసుకుని, అన్ని రకాల వర్గాన్ని తోడు చేసుకుని దానికి ఒక వ్యూహాత్మకమైన స్ట్రాటజికల్ స్లోగన్ ఇవ్వటంలో కూడా కమ్యూనిస్టులు కొంతమేర కొంచెము వెనుకబడ్డారనేది మాత్రం మనం ఆశించాలి. అందులో భాగంగానే ఈ కమ్యూనిజం, సోషలిజం అనేది పూర్తిగా అన్ని స్థాయిలోకి వెళ్ళలేదనేది నా అభిప్రాయం. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు, సిపిఐ ఆనాడు ఎమర్జెన్సీ సమర్థించి తప్పు చేసిందా, ఒప్పు చేసిందా అనే పాత విషయాలను పక్కన పెడితే చరిత్ర నుంచి ఏం పాఠాలు నేర్చుకుందని మీరు అనుకుంటున్నారు? ఒకటి, ఎమర్జెన్సీని సమర్థించటం తప్పు అని ఆ తర్వాత భారత కమ్యూనిస్ట్ పార్టీ గుర్తించి తప్పు చేశామని చెప్పి బాహాటంగానే ప్రకటించింది. అది ఒక ఇది. ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి పరిణామాలను, సంఘటనలను పరిశీలిస్తే దేశంలో పెరిగిపోతున్నటువంటి నిరుద్యోగం, అధిక ధరలు ఆనాడు, వాటికి తోడు ఆర్థిక మాంద్యం, ఇవి ఎదురవుతున్నప్పుడు ఆ దశలోనే భారత కమ్యూనిస్ట్ పార్టీ విభేదాలతో చీలిపోవటము ఒక పెద్ద లోపంగా కనిపిస్తుంది. 1967లో దేశంలో దాదాపు 7 రాష్ట్రాలలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. దాన్ని ప్రోధి చేసుకోవాల్సినటువంటి ప్రత్యామ్నాయ పార్టీగా మీరు చెప్పినట్లు ప్రజలు చూసిన పార్టీ చీలిక ఏర్పడ్డది. విశ్వాసం సన్నగిల్లటానికి దోహదపడింది తప్ప విశ్వాసాన్ని కమ్యూనిస్టుల మీద, దేశ కమ్యూనిస్టుల మీద పెట్టడానికి దోహదపడలే. అది ఒక ప్రధాన కారణంగా నేను చూస్తున్నాను. ఇక ఆ తర్వాత వచ్చినటువంటి పరిణామాలు, ఆర్థిక మాంద్యంలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు, ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ విధానాలు బాహాటంగా అంతర్జాతీయ సంస్థలకి ద్వారాలు తెరిచాయి. ఆ భారాలు కార్మికుల మీద పడ్డాయి, కార్మిక సంఘాల మీద పడ్డాయి, శ్రామికుల మీద పడ్డాయి. పేద ప్రజలకు సంబంధించి దోహదపడాల్సినటువంటి ఆర్థిక విధానాలు సంపద కేంద్రీకరణకు మూలమైపోయింది. ఇవాళ దేశంలో
100 మంది గతంలో ఉన్న 214 నాటికి 100 మంది ఉన్నటువంటి కోటీశ్వరుల సంఖ్య 200కు పైగా పెరిగిపోయింది. సంపద వికేంద్రీకరణ జరగాలని చెప్పినటువంటి మన రాజ్యాంగము కేంద్రీకరణకు జరుగుతుంది. కార్మికుల హక్కుల మీద దాడి జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నూతన ఉద్యోగాలు, నూతన ఒక వర్గము, కార్మిక వర్గం వచ్చేసింది. పారిశ్రామిక కార్మిక వర్గంతో పాటు పారిశ్రామిక కార్మిక వర్గం తగ్గిపోతుంది. మరోవైపు నూతన కార్మిక వర్గం, నూతన ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు, ఇతర రంగాల్లో ఉద్యోగులు వస్తున్నటువంటి, వివిధ పేర్లతో వస్తున్నటువంటి ఉద్యోగాలు ఉన్నాయి. వాటి పట్ల వైఖరి, వీటిని పరిశీలించటంలో 3 అత్యంత కీలకమైంది. ప్రజాస్వామ్యంలో మూలస్తంభంగా ఉన్నటువంటి లెజిస్లేచర్కు ఎన్నుకునేటటువంటి ఎన్నికల తీరు, శాసనసభ ఎన్నికలు కానీ మన ఎన్నికల పద్ధతి ధనస్వామ్యంగా, అట్లాగే క్రిమినలైజేషన్గా మారిపోతున్న దిశ అందరూ చూస్తున్నాము. ఈ కారణాలు కమ్యూనిస్టు పార్టీకి చాలా ఎదుగుదలకు ఆటంకాలుగా ఉన్నది వాస్తవం. ఓకే అండి, రైట్. నాగరాజు గారు, 1952 ఆ తొలి సార్వత్రిక ఎన్నికల్లోనే ప్రధాన ప్రతిపక్షంగా అవతరించి కాంగ్రెస్కు సవాలు విసిరిన కమ్యూనిస్టులు నేడు కేవలం కొన్ని స్థానాలకే పరిమితం కావడానికి ప్రధాన కారణాలు ఏంటండి? ఇప్పుడు ఈ విషయం చాలా ప్రధానమైనటువంటి ప్రశ్న గౌతమ్ గారు. దీనికి పెద్ద సిద్ధాంతపరమైనటువంటి చర్చ లేకుండానే చంద్రరాజేశ్వరరావు గారితో నేను నా వృత్తిపరంగా 2 సార్లు ఆయన ప్రోగ్రామ్ కవర్ చేయడానికి విజయవాడలో నేను జర్నలిస్ట్గా వెళ్ళడం జరిగింది. ఒకసారి మీట్ ది ప్రెస్ కార్యక్రమం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేశారు. రెండోసారి కానూరులో అక్కడ సిపిఐ జిల్లా మహాసభ జరిగితే ఆ మహాసభకి ఆయన వచ్చారు. ఆ ప్రోగ్రాం కవర్ చేయడానికి కూడా నేను వెళ్ళాను. ఆయన ఎంత గొప్ప జాతీయ నాయకుడైనా కానీ సింపుల్గా ఆయన మనిషి చాలా సింపుల్. జుబ్బా వేసుకొని పంచె కట్టుకొని ఒక ఇండియన్ ఫార్మర్ ఎలా ఉంటారో అలా ఉంటారు. ఆయన మాట తీరు కూడా అలా సింపుల్గా ఉంటుంది. పెద్ద సైద్ధాంతికంగా చర్చ చేయరు. ఆయన చెప్పింది ఏంటంటే 2-3 ప్రధానమైనటువంటి విషయాలు ఈ 2 ప్రోగ్రామ్స్లోనూ చెప్తే నేను అర్థం చేసుకోవడం జరిగింది. ఒకటి ఆయన చెప్పింది ఏంటంటే, మేము కమ్యూనిస్టులు ఈ భారతదేశంలో విశ్వాసము, విశ్వసనీయత ఈ 2 పెంపొందించడంలో మేము ఫెయిల్ అయ్యాం. ఆయన ఏ విషయం చెప్పినా కానీ ఆయన ధైర్యంగా ఒప్పుకోవడంలో ఆయనకు మించినటువంటి వాళ్ళు ఇంకొకరు భారత కమ్యూనిస్టు పార్టీలో ఏ ఉద్యమంలో లేరు. అంత ధైర్యంగా ఒప్పుకునేటటువంటి ధైర్యశాలి జరిగింది. అందులో విశ్వాసము, విశ్వసనీయత అంటే ఈ దేశంలో ఉన్నటువంటి అస్తిత్వాన్ని, కులం అనేదాన్ని మేము గుర్తించడానికి నిరాకరించాం. కులం లేదని మేము చెప్పాం. తర్వాత పెద్ద పెద్ద అస్తిత్వ ఉద్యమాలు వచ్చిన తర్వాత మాకు కళ్ళు తెరిచాము. రెండోది, పెళ్ళిళ్ళు ఈరోజు జరుగుతున్నటువంటి మీరు చెప్తున్న దానికి చేస్తున్న దానికి చాలా ఉన్నటువంటి వ్యత్యాసం ఏదైతే ఉందో ఆ వ్యత్యాసం వల్ల మా పట్ల ప్రజల్లో విశ్వాసము పోయింది, విశ్వసనీయత పోయింది. ఎట్లా అంటే, కొండపల్లి సీతారామయ్య గారు కోటేశ్వరమ్మని పెళ్లి చేసుకోమని నేను సజెస్ట్ చేశాను బాలవితంతో. సీతారామయ్య చూడు అమ్మాయినంటే మీరు చెప్తే నువ్వు చూసేది ఏంటని వెళ్ళి పెళ్లి చేసుకొని వచ్చేసారు. ఆయన సింపుల్ నా మాట ప్రకారం చేసుకొని వచ్చేసారు. ఈరోజు జరుగుతున్న పెళ్ళిళ్ళు, వేదిక మీద జరుగుతున్న పెళ్ళిళ్ళు దండలు మార్చుకుంటున్నారు. ఈ వేదిక దిగిన తర్వాత ఖరీదైనటువంటి విందులు, బ్యాంకు బ్యాలెన్సులు, ఆస్తులు అవన్నీ చూసుకొని పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఇదే కమ్యూనిస్టు ఉద్యమంలో, ఇదే ఎర్రజెండా ప్లాట్ఫామ్ కిందనే జరుగుతున్న పెళ్ళిళ్ళలో నేను చూస్తున్నటువంటి వాస్తవం ఇదేని ఆయన చెప్పడం రెండో అంశం. మూడో అంశం ఏంటంటే ఆయన చెప్పింది చాలా ఇంపార్టెంట్. ఇండియనైజేషన్. భారత మార్క్సిజాన్ని మేము చదువుకున్నాము. దీన్ని ఇండియన్ సిచ్యువేషన్కి అనుగుణంగా అప్లై చేయడంలో, ఇండియనైజేషన్ చేయడంలో మేము ఫెయిల్ అయ్యాం. ఆయన చెప్పిన దాన్ని మేము ఇంకా కొంచెం డీప్గా ఆలోచన చేస్తే 100 ఏళ్ల కమ్యూనిస్టు చరిత్రలో ఇక్కడ ఐకాన్స్గా కార్ల్ మార్క్స్ని, లెనిన్ని, ఎంగిల్స్ని పెట్టుకోగలుగుతున్నాం అంటే వాళ్ళ పాత్రని తక్కువ చేయడం లేదు సుమా. ఈ భారతదేశంలో ఇండియన్ ఐకాన్స్ని మనం కమ్యూనిస్టు ఉద్యమంగా వాళ్ళు ముందుకు పెట్టలేకపోయారని నేను అనుకుంటున్నాను. ఓ సుందరయ్య గారు కావచ్చు, రాజేశ్వరరావు గారు కావచ్చు, డాంగే గారు కావచ్చు. భారతదేశం ఇంతవరకు 100 ఏళ్ల చరిత్రలో ఇక్కడ ఇండియన్ సిచ్యువేషన్లో, ఇండియన్ కాంటెక్స్ట్లో ధీటైనటువంటి కమ్యూనిస్ట్ నాయకుడిని తయారు చేయలేదా? ఎందుకని ఒక పోస్టర్ బాయ్ కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఇండియన్ సిచ్యువేషన్లో, ఇండియన్ కాంటెక్స్ట్కి సూట్ అయినటువంటి వాళ్ళు ఎందుకు ప్రొడ్యూస్ చేయలేకపోయారు అనేది ఒక పెద్ద ప్రశ్నగా కనిపిస్తోంది. తర్వాత అన్నిటికన్నా ఇంకా ప్రధానమైన విషయం ఏంటంటే, కమ్యూనిస్టులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు మేము ఒక తప్పు చేశాము, ఆ తప్పును మేము బహిరంగ ఒప్పుకున్నాము అని అంటున్నప్పుడు కూడా అదే తప్పులు పదే పదే చేయడము. ఒక ఇండియన్ సిచ్యువేషన్లో ఇండియన్ సెంటిమెంట్ ఒకవైపు బలంగా ఉంటే భిన్నంగా కమ్యూనిస్టులు పోవడం ఇది చరిత్రలో మనం చూసాం. చైనా భారతదేశంలో 1962లో యుద్ధం చేసినప్పుడు
ఒక సెంటిమెంట్ ఏంటంటే అది కమ్యూనిస్టు దేశం అయినప్పటికీ కూడా ఇంకో దేశం మీద దాడి చేయడం అనేది కమ్యూనిస్టు సిద్ధాంతాలకి విరుద్ధం. అది సామ్రాజ్యవాద లక్షణం కలిగినటువంటి చైనా అనే భావన ప్రజల్లో బలంగా ఉన్నప్పుడు అంటే కమ్యూనిస్టులు నాగరాజు గారు చైనాను సమర్థించడం జరిగింది. సహజంగా ఒక క్వశ్చన్ వస్తుందండి. చెప్పండి ఇంకొక మాట, ఇంకో మాట క్విట్ ఇండియా ఉద్యమం ఉంది భారతదేశంలో. మహాత్మా గాంధీ క్విట్ ఇండియా అనే ఉద్యమానికి పిలిపించారు. అప్పుడు రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ప్రభుత్వము సోవియట్ యూనియన్కి అనుకూలంగా జర్మనీతో పోరాటం చేస్తూ ఉంది కాబట్టి కమ్యూనిస్టులు ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని గన చేస్తే బ్రిటిష్ ప్రభుత్వం బలహీనపడుతుంది, హిట్లర్ ప్రభుత్వం కూడా బలపడి మన భారతదేశానికి నష్టం జరుగుతుందనేటటువంటి ఒక భారతదేశ ప్రయోజనాలకు భిన్నమైనటువంటి వైఖరి తీసుకోవడం వల్ల కూడా ఆ రోజు కమ్యూనిస్టు ప్రజల నుంచి వేరుపడి చూడడం జరిగింది. ఈ రోజు కూడా అది చాలా గొప్ప తప్పిదంగా పరిగణిస్తున్నాం. ఇలాంటి చారిత్రక తప్పిదాలు పదే చేయడం మళ్ళీ ఒప్పుకోవడం ఇదే జరుగుతూ ఉందనేది విమర్శలు వస్తున్నాయి. చెప్పండి గౌతమ్. అదే నేను అడగబోయే క్వశ్చన్ కూడా అదేనండి. ఇప్పుడు ఇటువంటి బహిరంగంగా మాట్లాడడంతో పార్టీ కాస్త వీక్ అయ్యే అవకాశం లేదా? ఆయా నాయకులు మానసిక స్థైర్యం కోల్పోయే అవకాశం లేదంటారా బహిరంగంగా మాట్లాడితే? నేను చెప్పేది బహిరంగంగా ఇంకా మాట్లాడాలంట, చర్చ జరగడం లేదు. ఇప్పుడు ఇవాళ శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నాయి ప్రభుత్వాలు ఆర్థిక విధానాల మీద. ఇంకో రకంగా కమ్యూనిస్టు పార్టీలు కూడా ఎందుకు ఇట్లాంటి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి, శ్రీనివాసరెడ్డి గారు లాంటి పెద్దలు ఉన్నారు, లెఫ్ట్ మేధావులు ఉన్నారు, లెఫ్ట్ మేధావులు ఉన్నారు, న్యూట్రల్ మేధావులు ఉన్నారు. ఈ 100 ఏళ్ల చరిత్రలో వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు ఏమిటి, ఆ తప్పిదాలు ఎలా చేస్తే సరిదిద్దుకుంటాము? మీరు ఇంతకుముందు ఒక ప్రశ్న అడిగారు, కొత్త సెక్షన్స్ లేకి ఎలా రీచ్ కాలేకపోతున్నారు? ఉద్యమాలు చేస్తే 5-10 మంది 100 మంది కూడా ధర్నా చేస్తే రాలేని పరిస్థితి ఎందుకు? మేధా పట్కర్ శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. సరే ఏదో చెప్పబోతున్నారు. నాగరాజు గారు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తున్నాను. పొరపాట్లు జరిగాయి, కానీ ఈ చైనా దురాక్రమణకు సంబంధించి వచ్చిన వివాదమే కమ్యూనిస్ట్ పార్టీకి చీలికకు ఒక ప్రధాన కారణంగా ఉంది. సిపిఐ ఇవాళ మన 100 సంవత్సరాలు శతవసంతాలను నింపుకున్నటువంటి సిపిఐ ఇది అగ్రెషన్ అని చెప్పింది, చైనా చేస్తుంది దురాక్రమణ అని చెప్పింది. మిత్రులు ఎవరైతే కమ్యూనిస్టు పార్టీని చీల్చారో, వేరే కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పెట్టుకున్న వాళ్ళు ఒక సోషలిస్టు దేశం ఆ దురాక్రమణ చేయదన్న వాదంతో ఉన్నారు. రైట్ సార్, అది నిజమే. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు చేస్తున్న కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించి వారు అన్నట్టు ప్రజల్లోకి వెళ్లాల్సిందే, రివ్యూస్ వెళ్ళాలి, చెప్పాలి, తప్పులు ఒప్పుకోవాలి, తప్పులు చేస్తున్న వాటిని ఒక పారదర్శకత రావాలి. అది వస్తేనే ప్రజల విశ్వాసానికి దూరం. మీరు నాగరాజు గారు మేధా పాట్కర్ గురించి ఏదో పాయింట్ చెప్తున్నారు. ఇప్పుడు ఇవాళ ప్రధానంగా కమ్యూనిస్టు పార్టీలు ఎంత బలహీనపడ్డాయంటే, ఒకవైపు ఒకసారి స్వాతంత్రోద్యమ కాలంలో కానీ కమ్యూనిస్టు పార్టీలు పిలిపిస్తే ఎడ్ల బండ్లు కట్టుకొని ప్రజలు పబ్లిక్ మీటింగ్స్కి వచ్చేవాళ్ళు. మాకినేని బసవపున్నయ్య గారు కావచ్చు, మోటూరి హనుమంతరావు గారు కావచ్చు, చంద్రరాజేశ్వరరావు గారు కావచ్చు, లేదంటే సుందరయ్య గారు కావచ్చు, వీళ్ళు ఉపన్యాసం ఇస్తున్నారు రావాలి అని అంటే చాలా ప్రాంతాల నుంచి ఎడ్ల బండ్లు కట్టుకొని రాత్రులంతా కూడా నిద్ర మేలుకొని అర్ధరాత్రి అపరాత్రి తెల్లవారుజాము వరకు విని వందలాది మంది వేలాది మంది అటెండ్ అయినటువంటి వాళ్ళందరినీ ర్యాలీ చేయగలిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఇవాళ ధర్నా చేస్తే 50 మంది 100 మంది కూడా రాలేని పరిస్థితిలో, అంత బలహీనమైన పరిస్థితి, జనాల్ని ఏమాత్రం కదిలించలేనటువంటి ఒక స్థితిలో కమ్యూనిస్టు ఉద్యమాలు ఉంటే, ఇవాళ మేధా పట్కర్, అరుంధతి రాయ్ మనం చూసాం. ఇది మన టెహ్రీ డ్యామ్ మీద ఒక తీర్పిస్తే ఆ తీర్పుని సుప్రీంకోర్టు ఈమె దానికి వ్యతిరేకంగా భిన్నంగా మాట్లాడితే ఆమెను కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద పిలిపించారు. ఆమె ఎందుకు జైల్లో పెట్టకూడదని, పెట్టండి జైల్లో, నాకు అభ్యంతరం లేదన్నారు ఆమె. దాని మీద ఇంటర్నేషనల్ సపోర్టు జస్ట్ ఒక మెయిల్ ద్వారా వచ్చింది. ఆమె ఉద్యమాలు వేలాది మంది లక్షలాది మంది రాలా, ఒక మెయిల్. అంటే మీ పోరాట పద్ధతులు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఈ మనకి ఎన్ని చూస్తే అర్థం. ఒక వ్యక్తి 100 మంది 1000 మందిని కదిలించగలిగినప్పుడు ఒక పార్టీలు ఎందుకు పని చేయలేకపోతున్నాయి? రైట్ సార్. జమీందర్ గారు, 1990 కావచ్చు 2000 సంవత్సరం వరకు కూడా జాతీయ స్థాయిలో బలంగా ఒక నిర్ణయాత్మక స్థానంలో ఉంటూ వచ్చిన కమ్యూనిస్టుల 75 ఏళ్ల బలం చూసుకుంటే గడిచిన 25 ఏళ్లలోనే ఎందుకు మరీ కొడిగడుతూ వచ్చిందండి? దీనికి ముఖ్యంగా 2 వైపుల కారణాలు చూడొచ్చు. ఒకటి ఏంటంటే పార్టీ సంస్థాగత కారణాలు ఒక కారణం అనుకుంటే, ప్రధానంగా జాతీయ అంతర్జాతీయ విషయాల్లో గ్లోబలైజేషన్ అవనివ్వండి, మత రాజకీయాలు అవనివ్వండి, కుల రాజకీయాలు కానీ,
లేకుంటే ఓటింగ్లో ధన రాజకీయాలు ఇవి ప్రధాన కారణం అటువైపు నుంచి. ఉదాహరణకి ఇప్పుడు మన భారతదేశ ఎన్నికల వ్యవస్థ కానీ చూస్తే భారతదేశ ఎన్నికల వ్యవస్థ ఇది తామాషా పద్ధతిన జరిగే ఎన్నికలు కాదు. అంటే ఉదాహరణకి ఒక కాన్స్టిట్యున్సీలో ఒక 10 మంది పోటీ చేస్తే 99కి 7 ఓట్లు చొప్పున ఓట్లు వస్తే ఒకరికి 8 ఓట్లు వచ్చి నెగ్గాడు అనుకోండి. ఆ 8 ఓట్లు వచ్చి నెగ్గినాయని అంటే 9 ఏళ్ళు ఓట్లు సంపాదించుకున్న వాళ్ళు వ్యతిరేకంగా ఓటు వేసినా 8 ఓట్లతో నెగ్గే అవకాశం ఉంది. ఆయనకి డిపాజిట్ రాకపోయినా ఆశ్చర్యపోవని అవసరం లేదు. సో అందుగురించి ఒకటి ఏంటంటే దామాషా పద్ధతి లేకపోవడం వలన కమ్యూనిస్టులు బాగా శక్తిని కోల్పోతున్నారు. ఒక పాయింట్గా మనం చూడాలి. సో అదేవిధంగా గ్లోబలైజేషన్ పేరుతో గ్లోబలైజేషన్లో ప్రపంచ ప్రజలకి అన్ని దేశాల్లో కూడా ముఖ్యంగా భారతదేశంలో కూడా ఏమి ప్రచారంలోకి వస్తుందంటే జీడిపిని ఒక ఆయుధంగా తీసుకుని పాలకవర్గాలు ప్రచారం చేస్తున్నాయి. జీడిపి పెరుగుతున్నమాట వాస్తవం, గ్రోత్ రేటు పెరుగుతున్నమాట వాస్తవం. కానీ గ్రోత్ రేటు పెరుగుతున్న రేషియోలో వేతనాలు కానీ జీతాలు కానీ లివింగ్ స్టాండర్డ్స్ కానీ పెరుగుతున్నాయంటే లేదు. అది నివేదికలు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇక్కడ ఈ డిఫరెన్స్ని తెలియజేయటంలో కమ్యూనిస్టులు విఫలమయ్యారు, ప్రజలను ఎడ్యుకేషన్ చేయడంలో కూడా విఫలమయ్యారు అనే విషయము మనం చెప్పుకోవాలి. సో ఇకపోతే కుల రాజకీయాలు, మత రాజకీయాలు మనం 2014 నుంచి కానీ చూస్తే దేశంలో స్పీడ్గా సబ్జెక్ట్ డైవర్ట్ చేయడానికి ఒకవైపు రాజకీయం చేస్తున్నాయి, మరొకవైపు రాజకీయాన్ని డైవర్ట్ చేయడానికి మత రాజకీయాలు తెర మీదకి వచ్చినాయి. అనేక మత స్లోగన్స్ తెర మీదకి వచ్చినాయి. అది ఏ మతమన్నా అవనివ్వండి, హిందూ మతం అనివ్వండి, ముస్లిం మతం అనివ్వండి, ఇంకో మతం అవనివ్వండి, ఈ మత రాజకీయాలు తెర మీదకి వచ్చిన చోట దాన్ని అంచనా వేయటంలో కూడా కమ్యూనిస్టులు కొంచెము ఆచరణలోకి వెళ్ళకపోయారనేది ఒక విమర్శ ఉంది. జమీందర్ గారు, మీరు చెప్పిన దాని ప్రకారమే చూస్తే ఒక పాయింట్ కూడా వస్తుంది కదా, అంటే ఈ మతం విషయంలోనూ తమ పంథాన్ని సమీక్షించుకోవాల్సిన అవసరం కనిపిస్తుందా? అట్లాగే వర్గ పోరాటం ద్వారానే కుల సమస్యకు పరిష్కారం అని భావించడం ద్వారా కూడా మన దేశంలో కుల సమస్యను ఏమైనా తక్కువగా అంచనా వేసి దెబ్బతిన్నారా ఆ కోణంలో చూస్తే? మతం విషయంలో సమీక్ష చేసుకోవటం అనేది వేరు, మతోన్మాద విషయంలో సమీక్ష చేసుకోవాల్సిన అవసరం లేదు. మతోన్మాదం ఇది ప్రజలకి శ్రేయస్కరం కాదు. మతోన్మాదం వేరు, మతం వేరు. మతానికి కమ్యూనిస్టులు ఎప్పుడు వ్యతిరేకం కాదు. అది ప్రజల యొక్క విశ్వాసానికి సంబంధించిన మ్యాటరు. కమ్యూనిస్టులుగా గతి తార్కిక భౌతికవాదాన్ని పరిశీలించేవారు మతము కంటే కూడా వాళ్ళ వాస్తవ పరిస్థితుల్ని సమాజ పరిణామంలో అంగీకరిస్తారు. సో అది ఎదటి మనం చెప్పటంలో, పరిస్థితులను అంచనా వేసి ప్రజలకి చెప్పటంలో కూడా, ఈవెన్ కమ్యూనిస్టు పార్టీ క్యాడర్కి చెప్పడంలో కూడా కమ్యూనిస్టులు కొంతమేర ఆసక్తి చూపట్లేదు, లేకుంటే విఫలమయ్యారనేది మాత్రం వాస్తవం. అది నేను చెప్పే విషయం ఇక్కడ. సో అదేవిధంగా ఇప్పుడు మత రాజకీయం చేయమని ఇప్పుడు వేరే పార్టీ చేస్తున్నట్లుగా ఇక్కడ మత రాజకీయం చేయమని నేను చెప్పను, మతోన్మాదం చేయమని నేను చెప్పను. అంటే ఒక మెజార్టీ మతం ఆధారంగా చేసుకుని మెజార్టీ మతం యొక్క ఓట్లు సంపాదించమని కమ్యూనిస్టులు చెప్పమని నేను చెప్పను. అది కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం కానే కాకూడదు. అది కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం ఏంటంటే సకల శ్రామికుల, కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా, ప్రజల శ్రేయస్సు దృష్ట్యా సమాజాన్ని స్థాపించటం. దోపిడీదాడు ఉన్నంత వరకు, దోపిడీ చేయబడినందుకు గురైనంత వరకు, దోపిడీకి గురైపోయిన వాళ్ళని సమీకరించడం అనేది కమ్యూనిస్ట్ పార్టీ యొక్క సిద్ధాంతం. మరొక వైపు చూస్తే ఇదంతా కూడా ఉద్యమాలు కూడా, నేను ఒక పాయింట్ ఓపెన్గానే చెప్పదలుచుకున్నా. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ప్రధాన ఆయుపట్టు ఏంటంటే డెమోక్రటిక్ సెంట్రలిజం అంటారు. డెమోక్రటిక్ సెంట్రలిజం అంటే క్షేత్ర స్థాయి నుంచి చర్చలు జరిగి కేంద్ర స్థాయిలో చర్చలు తీసుకోవటం అనేది. దీని మధ్య కొన్ని విధమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. దీని మీద కూడా డెమోక్రటిక్ సెంట్రలిజం పోయి సెంట్రల్ డెమోక్రటిజం పార్టీలో వచ్చిందా అనే విమర్శలు కూడా వస్తున్నాయి. అక్కడ కూడా కమ్యూనిస్ట్ పార్టీలు, నాయకత్వాలు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇకపోతే ఈ పొత్తులు ఉన్నాయి చూసారండి, పొత్తులు కమ్యూనిస్టు పార్టీలని సర్వనాశనం చేసినాయి. ఈ పొత్తులు పోవటము, తన స్వయం ప్రతిపత్తిని, స్వయం ఉనికిని కాపాడుకోలేకపోవటం, పొత్తులు పెట్టుకున్నప్పుడల్లా 4 సీట్ల కోసం, 10 సీట్ల కోసం ఆశపడి, అంటే ధన రాజకీయాలను తట్టుకోలేక, తమాషా పద్ధతి ఎన్నికలు లేవు కనుక పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కానీ దీనివలన పరోక్షంగా జరిగే నష్టం ఏంటంటే ఈ క్యాడర్నంతా ఆ పార్టీకి, అధికార పార్టీకి వైపు ఉన్న వాళ్ళకి అప్పచెప్పటం, ఈ కాలానుగుణంగా ఏంటంటే పార్టీలు బలహీనపడటం జరుగుతుంది. సో ఈ దిశగా కానీ చూసుకుంటే మనం 1990 నుంచి ఈ గ్లోబలైజేషన్ ఈ ఎఫెక్ట్ వలన ఏంటంటే కమ్యూనిస్టులు కొంచెం బలహీన చెందుతున్నట్టు వాస్తవం. ఇది భారతదేశంలోనే కాక అంతర్జాతీయంగా కూడా కమ్యూనిస్టులు బలహీన పడుతున్నారు. ఎక్కడైతే పోరాటాలు ఉన్నాయో, ఉదాహరణకి లాటిన్ అమెరికా దేశాలు చూసుకోండి, ఎక్కడైతే పోరాటాలు నిలబడి చేస్తున్నారో అక్కడ మళ్ళీ కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తున్నారు. ఓవరాల్గా కమ్యూనిస్టులు బలహీన పడతలేదు. ఎక్కడైతే పోరాటాల నుంచి దూరం అవుతున్నారో అక్కడ బలహీన పడుతున్నారు. ఈ పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను. రైట్ సార్. శ్రీనివాసరెడ్డి గారు,
యూపీలో అయోధ్య ఉన్న ఎంపీ సీటు కావచ్చు, అట్లాగే పంజాబ్ విషయానికి వస్తే అమృత్సర్ ఎంపీ సీటు కావచ్చు. ఇట్లా కీలక లోక్సభ స్థానాలు గెలుచుకున్న సిపిఐ ఈరోజు జాతీయ పార్టీ గుర్తింపు కాపాడుకోవడం కోసం నానా తంటాలు పడుతోంది. దీనికి కారణం ఏంటండి? దీనికి చాలా సులువు, కానీ కమ్యూనిస్ట్ పార్టీ చెబుతున్నటువంటి విధానాలు ప్రజల్లోకి వెళ్ళటం చాలా కష్టమవుతుంది. నూతన సాంకేతిక విధానం, సాంకేతిక పరిణామాలు వాటిని వినియోగించటంలో కమ్యూనిస్ట్ పార్టీలు వైఫల్యం చెందుతున్నాయి. దీనికి వ్యతిరేకమైన శక్తులు చేస్తున్న ప్రచారము నిమిషాల్లో ప్రజలకు అందిపోతుంది. ఇది ఒక ఘోర వైఫల్యంగానే కమ్యూనిస్ట్ పార్టీ స్వీకరించాలి. 2, పొత్తులు తప్పనిసరి. ఈ దేశంలో కమ్యూనిస్టు ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ ఈ రకంగా తయారైంది. నిజమే, కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి చాలా కాలం 40-50 ఏళ్ళు పరిపాలించినటువంటి పార్టీ ఇవాళ పరిస్థితి ఏంది చెప్పండి? అది ఆలోచించినప్పుడు ఒంటరిగా ఏ పార్టీ అధికారాన్ని చేపట్టే అవకాశం లేదని బీజేపీ కూడా నిరూపించింది. ఇవాళ ఉన్న బీజేపీ అధికారంలో ఉన్న పార్టీకి కూడా ఒంటరిగా వచ్చింది కాదు, ఇతరులు సపోర్ట్ చేస్తేనే నిలబడే పరిస్థితి వచ్చేసింది. అందుకని ఈ మన జమీందార్ గారు చెప్పారున్నారే, అది తప్పనిసరి అయినా ఈ పార్టీలు తమ విస్తరణ, కేంద్రీకరణ, సిద్ధాంతంగా వారిని పదిలపరుచుకోవటం, సిద్ధాంత నైపుణ్యత, సిద్ధాంత బోధనలు ఇవి జరగాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. అందువల్ల ఇవాళ జరుగుతున్న ఎన్నికల విధానం మనందరికీ తెలుసు. ఎన్నికల కమిషన్ కళ్ళు లేవు, న్యాయ వ్యవస్థకు కన్ను లేవన్నారు తప్ప ఎన్నికల వ్యవస్థకు కన్ను లేవని మన ఎన్నికల వ్యవస్థ నిరూపిస్తుంది. ఏ ప్రమాణపూర్తిగా పార్లమెంటులో, శాసనసభల్లో ప్రమాణం చేసేవారు ఎన్నికల కమిషన్ నిర్ధారించిన డబ్బునే ఖర్చు పెట్టామని లెక్కలు చూపేవారు నిజాయితీగా బయట చెప్పండి, వారే చెప్తున్నారు. నాకు 60 పార్టీ పరంగా మాట్లాడితే ఏం చెప్తారండి సిపిఐ పార్టీ పరంగా ఆ విషయానికి వస్తే? అందుకని ఈ విషయాల్లో ఎక్కడ డబ్బుతో ఎన్నికల్లో పోటీ పడే అవకాశమే లేదు కదా. ఆర్గనైజేషన్గా నిర్మాణ రీతిలో వైఫల్యాలు ఉన్నాయి, పోరాటాల్లో వైఫల్యాలు ఉన్నాయి, పోరాటాలు ఆశించిన మేరకు, ప్రజలు ఆశించిన మేరకు జరగలేకపోతున్నాయి అనేది వాస్తవం. దాన్ని అంగీకరించాలి. కానీ ఈక్వల్గా ఇవాళ ఎన్నికల విధానాన్ని చూడకుండా కమ్యూనిస్ట్ పార్టీని చూడటం తగదు అనేది నా మనవి. రైట్ సార్, ఓకే. నాగరాజు గారు, ఒకప్పుడు కమ్యూనిస్టుల్ని బలంగా నిలబెట్టింది బేసిక్ నీడ్స్పై వారి పోరాటాలే. ఇప్పుడు వాటి అవసరం లేదని కాదు, కానీ నిర్వచనాలే మారాయి, మీకు కూడా తెలుసు. ఆ విషయాన్ని లెఫ్ట్ పార్టీలు గమనించాయా? ఇప్పుడు బేసిక్ నీడ్స్ ఎట్లాగో మనిషికి అవసరమే. దానికన్నా ముఖ్యంగా మనకు అవసరమైంది ఏంటంటే మన ఐడెంటిటీ, మన అస్తిత్వానికి ఒక గౌరవము. దీన్ని ప్రధానంగా ఇది కేంద్ర బిందువుగా నడిపిస్తుంది. ఈ అస్తిత్వ ఉద్యమాలు రావడం వల్లనే కమ్యూనిస్టులు ఆ అస్తిత్వ ఉద్యమాలు తట్టుకొని నిలబడడం అనేది చాలా కష్టమైన పరిస్థితి మనం చూసాం. ఇవాళ ఒకప్పుడు విశాలాంధ్ర ఉద్యమము కమ్యూనిస్టు పార్టీలు నడిపినప్పుడు వాళ్ళ తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఆంధ్ర వాళ్ళు కావచ్చు, విశాలాంధ్ర ఉద్యమం అంటే విశాలాంధ్ర ఐక్యత కోసం వాళ్ళు నిలబడ్డారు. అదే ప్రత్యేక తెలంగాణ దగ్గరికి వచ్చేటప్పటికి కమ్యూనిస్ట్ పార్టీల్లో ఉన్న వాళ్ళే టీఆర్ఎస్లోకి వెళ్ళారు, లేదంటే పార్టీ సిపిఐ దాని విధానం మార్చుకొని ప్రత్యేక తెలంగాణ కావాలనే పరిస్థితి వచ్చింది. అంటే అస్తిత్వ ఉద్యమం అనేది చాలా బలంగా బేసిక్ నీడ్స్తో పాటు మనిషికి మిగతా కొన్ని అవసరాలు ఉంటాయి, చాలా అవసరాలు ఖచ్చితంగా అవి మనిషిని డ్రైవ్ చేస్తాయి. తర్వాత ఇప్పుడు మనకి ముఖ్యంగా ప్రధానంగా మనం చర్చించాల్సిన విషయం ఏంటంటే ఈ 100 సంవత్సరాల సిపిఐ చరిత్రలో మనం రివ్యూ చేస్తే కనుక ఇవాళ సిపిఐయే కాదు, కమ్యూనిస్టు పార్టీలు అన్నీ కూడా 4 రోడ్ల కూడల్లో, క్రాస్ రోడ్స్లో ఉన్నాయి. ఈ క్రాస్ రోడ్స్లో ఉండడం వల్ల ఇప్పుడు రివ్యూ చేసుకోకపోతే కనుక దీనికి ఎక్స్పైరీ డేటు దగ్గర పడినట్టే. కాలం దేనికైనా కానీ ఒక మనిషికి కావచ్చు, ఒక ప్రోడక్ట్కి కావచ్చు, ఒక పొలిటికల్ పార్టీకి కావచ్చు, దానికి ఒక కాలగమనంలో దానికి ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. ఆ ఎక్స్పైరీ డేట్ను వాయిదా వేయడానికి ఏం చేయాలంటే తనని తాను రిలవెంట్ చేసుకోవాలి. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అని డార్విన్ చెప్పిన దాన్ని బట్టి, ఆ డార్విన్ చెప్పినట్టుగా ఆ సిచ్యువేషన్లో మనము సర్వైవ్ కావడానికి అవసరమైనటువంటి శక్తిని ఎప్పటికప్పుడు కూడగట్టుకుంటూ ఉంటేనే నిలబడతాం, లేదంటే కానీ కొట్టుకుపోతాం. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సవాల్ ఏంటంటే దాని సర్వైవల్, దాని ఐడెంటిటీ.
ఇప్పుడు మనం చూడండి, ఐడియాలజికల్గా పాలసీ పరంగా కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఒకప్పుడు 61 సీట్లు 20 ఏళ్ల క్రితం పార్లమెంట్లో ఉన్నటువంటి పార్టీలు ఇవాళ 20 సీట్లకు పడిపోయినాయి. రేపటికి ఏమవుతుందో తెలియదు. బెంగాలు అలాగే త్రిపుర అవి చేజారిపోయినటువంటి స్వర్గం, ప్యారడైజ్ లాస్ట్. రేపు మన కేరళలో ఏమవుతుందో మనకు తెలియదు. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. దాని సర్వైవల్ కోసం ఏం చేయాలి? బహిరంగంగా ఇప్పుడు పార్టీ ఫ్రేమ్ను దాటి బయటకు వచ్చి వివిధ రకాల మేధావులు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, వీళ్ళు చెప్పినటువంటి బూర్జువా పార్టీ నాయకుడు అనుకోండి. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని సెక్షన్ల వాళ్ళని విడివిడిగా కలిసి మాట్లాడాడు ఆయన. రైతులు ఏమిటి మీరు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఈ రైతు సంక్షోభం ఎందుకు వచ్చింది, ఎందుకు ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయి, దీన్ని నివారణ చేయడానికి ఏం చేయాలి, విద్యా వ్యవస్థలో ఏం జరుగుతోంది, వివిధ వర్గాల వాళ్ళని విడివిడిగా మాట్లాడే నోట్స్ తీసుకొని ఆయన తన అప్డేట్ చేసుకున్నాడు. ఆ పరిస్థితి కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు చేయలేకపోతున్నాయి? వాళ్ళకున్న ఈగో ప్రాబ్లం ఏంటి, వాళ్ళకున్న యారగెన్స్ ఏంటి? రెండోది ఏంటంటే ప్రధానంగా కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ కూడా ఐక్యతగా లేకపోవడం వల్ల మీరు చెప్పినటువంటి శ్రీనివాసరెడ్డి గారికి మీరు వేసిన ప్రశ్న ఏదైతే ఉందో ఆ ప్రశ్నలో సమాధానం ఎక్కడుందంటే కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే అయితే బలహీనపడుతుంది. ఇవాళ రైట్ వింగ్ పాలిటిక్స్ డైరెక్షన్ మార్చాలి అంటే సిపిఐ సిపిఎం వల్ల కాదు. అన్ని పార్టీలు రైట్ వింగ్ పాలిటిక్స్ అపోజ్ చేసే అన్ని పార్టీలు ఏకమైతేనే దాని బలం పెరుగుతుంది. అది శ్రీనివాస్ రెడ్డి గారితో మాట్లాడదామండి. శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక కీలక పాయింట్ మాట్లాడుకుందాం. సిపిఐ సిపిఎం విలీనం అయితే అనేక చిన్న చిన్న కమ్యూనిస్ట్ పార్టీలు విలీనానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ అంశంలో ఇంకా ఎందుకు లెఫ్ట్ పార్టీలు రియలైజ్ కావట్లేదు? ఏంటి ఆటంకం? ఒకటి మీ దృష్టికి తీసుకురావాల్సింది ఏమిటంటే ఎమర్జెన్సీ తర్వాత బఠిండాలో సిపిఐ మహాసభ జరిగింది, ఆల్ ఇండియా కాంగ్రెస్. అట్లాగే జలంధర్లో సిపిఐఎం కాంగ్రెస్ అఖిల భారత సభలు జరిగాయి. సిపిఐ తాను చేసిన పొరపాటును బఠిండా మహాసభలో అంగీకరించి ప్రకటన చేసింది, ఎమర్జెన్సీని బలపరచటము తప్పు అని. ఆ తర్వాత కాలంలో ఇక్కడ చంద్ర రాజేశ్వరరావు గారు, అక్కడ సూర్జిత్ గారు ఉభయ కమ్యూనిస్టుల కలయిక మీద చర్చలు చేశారు. ఎలా ఉండాలా, ఎట్లా ఐక్య పోరాటాలు, వీటన్నింటి మీద. ఆ కొనసాగింపుగానే ఆ తర్వాత ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలవటానికి కన్నా ముందు ఐక్య పోరాటాలు ఉధృతం చేద్దాము, కార్మిక రంగంలో ఒకటిగా సింగిల్గా వెళ్ళటానికి రైతు సంఘానికి సంబంధించి చేశారు. దానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ మొన్నటి వరకు 25వ మహాసభ మన చండీగఢ్లో జరిగింది. సిపిఎంకు సంబంధించి 24వ మహాసభ మదురైలో జరిగింది, తమిళనాడులో. ఏ రకంగా చూసినా విడిపోవటానికి ఆనాడున్న కారణాలు ఇవాళ లేవు. ఎక్కడ సైద్ధాంతిక పరంగా చైనాకు సంబంధించి కానీ, కేంద్రంలో పాలక వర్గానికి సంబంధించి కానీ, అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ ఇవాళ భేదాభిప్రాయాలు ఎక్కడ కనిపించటం లే. వారి డాక్యుమెంటు వీరి డాక్యుమెంటు ఎవరిది చూసినా కనిపించటం లే. ఈ ఐక్యతకు ఎందుకు సన్నద్ధం కావటం లేదు సిపిఎం అనేది అందరూ ప్రశ్నిస్తున్నటువంటి అంశం. కమ్యూనిస్టు శ్రేణులు, మీరు అన్నట్టు కమ్యూనిస్ట్ పార్టీలు, కమ్యూనిస్ట్ శ్రేణులు, శ్రేయోభిలాషులు అందరూ కోరుతున్నారు. అడ్డంకి నా దృష్టిలో సిపిఐ కాదు, సిపిఎం ముందుకు రావాలా. ఏ కారణాలు చర్చకు పెడితే ఇదేమైనా ముందుకు జరగటానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇవాళ ప్రజలు కోరుకునేది అది కోరుతున్నారు. శ్రామికులు, సామాన్య ప్రజలు అన్ని రకాలుగా. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నక్సలైట్ల మీద పడింది. ఆ తర్వాత అర్బన్ నక్సలైట్లు అన్నారు, మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీల మీదకి వస్తుంది. కానీ కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎమర్జెన్సీ తర్వాత ఏదైతే ఆర్ఎస్ఎస్ను నిషేధించిందో ఆ తర్వాత చెప్పింది కమ్యూనిస్ట్ పార్టీ, ఏ సిద్ధాంతము నిషేధం వల్ల అంతం కాదు, నిషేధించటం ప్రజాస్వామ్య వ్యవస్థలో తగదు అని చెప్పింది. అది కేంద్రంలో ఉన్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ అధికారంలో కొనసాగిస్తున్న పార్టీ ఎందుకు గుర్తించటంలో తెలియటంలే. అందుకని కమ్యూనిస్టు పార్టీలు ఇవాళ తక్షణంగా కలవాల్సిన అవసరం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, దేశ ప్రయోజనాల దృష్ట్యా తప్పనిసరి అనేది నా భావన. శ్రీనివాసరెడ్డి గారు, రైట్. నాగరాజు గారు,
ప్రజలను చైతన్యపరచడం కోసం కమ్యూనిస్టు పార్టీలు చేస్తున్న ఆందోళన రూపాలను ఇంకా ఎందుకు పునఃసమీక్షించుకోవట్లేదు? తరగతుల బహిష్కరణ, విధుల బహిష్కరణ, రాస్తారోకోలు, బంద్ ఇట్లాంటివి ఈ రోజుల్లోనూ ప్రజలు ఆమోదిస్తారని అనుకుంటున్నారా? అదేనండి, ఇంతకుముందు నుంచి మనం చెప్తున్నది ఏంటంటే ఈ సమాజ మార్పు కావాలని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నినాదాలు చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మారాలి. వాళ్ళు ఈ సమాజంలో వస్తున్న మార్పుకు అనుగుణంగా వాళ్ళంతకు వాళ్ళు మార్చుకోకపోతే వాళ్ళకి మనుగడ ఉండదని ఇంతకుముందే నేను చెప్పాను. వాళ్ళ ఎత్తుగడలు మారాలి, వాళ్ళ పోరాట రూపాలు మారాలి, వాళ్ళ రాజకీయ విధానాలు మారాలి, వాళ్ళ పాలసీ ఇన్కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో ఈరోజు కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తారు, రేపు తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తారు, లేదా ఇంకో పార్టీని సపోర్ట్ చేస్తారు. ఒక ఐడియాలజికల్ కన్సిస్టెన్సీ లేదు. బెంగాల్లో అక్కడ ఉన్నటువంటి సిపిఎంలోను లేదంటే మిగతా పార్టీల్లో ఉన్న ఎక్కువ మంది బీజేపీలోకి వెళ్ళిపోయారు. అసలు బీజేపీకి కమ్యూనిస్ట్ పార్టీలకి ఎట్లా సైద్ధాంతిక ఎట్లా వాళ్ళకి అలైన్మెంట్ ఉంటుందో తెలియదు. ఇక్కడ నుంచి అటు ఎందుకు పోతారు అంటే మీకు ఓ సైద్ధాంతిక పటిష్టత లేకుండా పోయింది, పాలసీ కన్సిస్టెన్సీ లేదు. ఈ సమాజంలో మారుతున్నటువంటి కాలానుగుణంగా మీరు మారకపోతే మీకు మనుగడ ఉండదు. ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా పెద్ద సవాల్ ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలకే కాదు, మొత్తం భారతదేశంలో ఉండే రాజకీయ పార్టీలు కావచ్చు, భారతదేశానికి కూడా సవాల్ ఏంటంటే ప్రవాస భారతీయులు చాలామంది ఉన్నారు. అమెరికాలో ఉన్నారు, కెనడాలో ఉన్నారు, లండన్లో ఉన్నారు. అక్కడ వాళ్ళు ఉండడానికి పరిస్థితి అనుకూలంగా లేదు. ఇంతకాలం ఇక్కడ బతకడానికి అనుకూలంగా లేకపోతే లక్షలాది మంది వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ ఉండే పరిస్థితి లేక వాళ్ళు తిరిగి వచ్చేస్తున్నారు. తిరిగి ఇక్కడికి వస్తే వాళ్ళకి ఎట్లాంటి మనం లైవ్లీహుడ్ ఇస్తున్నాం, ఇవ్వాలి, వాళ్ళకి ఉద్యోగంలో ఇవ్వగలుగుతున్నామా లేదా, వాళ్ళు బతకడానికి ఏమన్నా ఇవ్వగలుగుతున్నామా లేదా, వాళ్ళ ఆస్పిరేషన్స్ ఏమిటి. నెక్స్ట్ జన్ వచ్చింది, మిలీనియల్ వచ్చింది, 2010 తర్వాత కూడా కొత్త జనరేషన్ వచ్చింది. ఈ కొత్త జనరేషన్స్లోకి కమ్యూనిస్ట్ పార్టీలు ఎలా రీచ్ అవుట్ కావాలి, వాళ్ళ ఆస్పిరేషన్స్ ఏంటి, దానికి తగినటువంటి ఎజెండా మీ పార్టీల్లో ఉందా, లేకపోతే మీరు రూపొందించుకుంటారా, లేకపోతే మీ సర్వైవల్ ఏంటి ప్రశ్న. రైట్ సార్. జమీందర్ గారు, చివరిగా ఈ రోజున్న టెక్నాలజీ రేపు ఉండట్లేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జమానా ఇది, సోషల్ మీడియా హవా నడుస్తుంది. ప్రజలకు బలంగా తమ భావజాలాన్ని తీసుకుని వెళ్ళటానికి వీటిని వాడుకోవటంలో ఎందుకు కమ్యూనిస్టులు ఫెయిల్ అవుతున్నారు, ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు? చూడండి, కమ్యూనిస్టులు అనేది ఫెయిల్ అవ్వకూడదు ఏ విషయంలో కూడా. ఎందుకంటే కమ్యూనిస్టులకు ఒక విజన్ ఉండాలి, ఫ్యూచర్ మీద ఒక అవగాహన ఉండాలి. వాళ్ళే దోస్ ఆర్ కాల్డ్ కమ్యూనిస్టులు. కమ్యూనిస్టులకు చాలా స్పష్టత ఉండాలి. రాబోయే కాల దూతలు అంటారు కమ్యూనిస్టులని. అట్లాంటి కమ్యూనిస్టుల్లో అంటే అది రాబోయే కాలానికి రిప్రజెంట్ చేసేది ఎవరండి? యువత. యువతని మనము ప్రాధాన్యత ఇవ్వాలా, యువతని రంగంలోకి తీసుకురావాలి, యువతకి నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పాలి. విద్యార్థి యువజన రంగాల్లో లేకపోతే ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్లో కానీ యువతను అందుబాటులో చేయాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోషల్ మీడియా అన్నిటికీ కూడా కావాలంటే ముఖ్యంగా చదువుకున్న విద్యార్థులు కావాలి. వీళ్ళందరూ కూడా మనం చేయూత ఇవ్వాలి. అంటే కమ్యూనిస్టులు తప్పనిసరిగా విశ్వవిద్యాలయాల్లో, కాలేజీల్లో, కింద స్కూల్స్ నుంచి కూడా విద్యార్థులను అట్రాక్ట్ చేయాలా, వాళ్ళకి కావాల్సినటువంటి ఎజెండా క్రియేట్ చేయాలా. ఎందుకంటే కమ్యూనిస్టులు అనేది ఎప్పుడు కూడా ఎజెండా క్రియేట్ చేసి ఈ ఎజెండా వెనకాల మిగతా వారు వచ్చేటట్టు చేయాలి. కానీ ఎవరో ఎజెండా క్రియేట్ చేస్తే దాని వెనకాల కమ్యూనిస్టులు వెళ్ళేటట్టు ఉండకూడదు. కమ్యూనిస్టులు షుడ్ క్రియేట్ వన్ ఎజెండా. ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. రాబోయే కాలానికి ఒక విజనరీస్గా ఉండాలి కమ్యూనిస్టులు. అక్కడ విఫలమవుతున్నారు. అక్కడ సాంకేతిక పరిజ్ఞానంలో విఫలమవుతున్నారు. అంటే ఇప్పుడు కమ్యూనిస్టుల పార్టీలు కానీ చూస్తుంటే ఏంటంటే ఈ మధ్య మార్పులు వస్తున్నాయి కమ్యూనిస్టుల్లో, రావట్లేదని కాదు. కమ్యూనిస్టులు అది తెలుసుకున్నారు, ప్రాధాన్యత ఇస్తున్నారు, యువతకు ప్రాధాన్యత ఇస్తున్నారు, సోషల్ మీడియాకి ప్రాధాన్యత ఇస్తున్నారు, అన్ని రంగాల్లో కూడా యువతకు అట్రాక్ట్ చేస్తున్నారు. కానీ ఏంటంటే ఈ గ్లోబలైజేషన్ పేరుతో విద్యాలయాల్లోనేమో ఎన్నికలు లేకపోవటం ఇట్లాంటి వలన, లేకుంటే ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్లో వర్గ పోరాటాలని మర్చిపోవటము, కుల రాజకీయాలు ఎక్కువ అవటము. అంటే వర్గ పోరాటానికి ఇప్పుడు అంబేద్కర్ ఉన్నారనుకోండి, అంబేద్కర్ గారు, అంబేద్కర్ కూడా కుల నిర్మూలన అన్నారు. అంబేద్కర్ కులాన్ని సపోర్ట్ చేయలేదు. అంబేద్కర్ ఏదైనా వెనుకబడిన కులాన్ని అభివృద్ధి చేసి ఇది అల్టిమేట్గా కుల నిర్మూలన జరగాలన్నారు. సో అంటే ఇది ఒక విధంగా ఏంటంటే వర్గ పోరాటంలో ఒక దోపిడీ చేసేవాడు, దోపిడీకి గురయ్యేవాడు. ఈ దోపిడీకి గురయ్యేవాళ్ళని సమీకరించి ఈరోజు సర్వీస్ సెక్టర్ ఉంది, అనేక మంది దోపిడీకి గురవుతున్నారు. వైట్ కాలర్ ఇంజనీర్స్ కూడా దోపిడీకి గురవుతున్నారు. వీళ్ళందరినీ సమీకరించి ఆ దోపిడీ దాడి మీద ఐక్యం చేయాలి, వర్గ పోరాటాల ద్వారా చేయాలి. అందులో భాగంగానే ఈ సోషల్ మీడియాని అన్నిటిని కూడా, ప్రింట్ మీడియాని, ఎలక్ట్రానిక్ మీడియాని అన్నిటిని కూడా కమ్యూనిస్టులు ముందంజగా ఉన్నారు. శక్తి సరిపోదు, కానీ ప్రాధాన్యత ఇవ్వాలి. కమ్యూనిస్ట్ పార్టీల్లో పునరాలోచన జరగాలి, యూత్కి ప్రాధాన్యత ఇవ్వాలి, నాయకత్వంలో యూత్కి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ విధంగా వెళ్తే తప్పనిసరిగా వర్క్ ఫ్యూచర్ ఉంటుంది. రైట్ సార్, ధన్యవాదాలండి. శ్రీనివాసరెడ్డి గారు, నాగరాజ గారు, జమీందర్ గారు చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు సార్. రైట్, ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.